బ్లాగ్ ఏంటంటే హార్స్ రైడింగ్ పోతాను అందంటారు స్టార్ట్ అయ్యా అట్లా జుప్మని వెళ్ళిపోవాలా ఎడిటింగ్ నేను చేస్తా అట్లా బ్రో క్రేజీ బ్రో అసలు ఈ గుర్రం పోతున్నా పక్క నుంచి కారు పోతే హైలైట్ ఉంటుంది అసలు క్రేజీ మజా వస్తుండే నాకు గుర్రం టర్న్ అయ్యేటప్పుడు పిచ్చి ఇష్టం తెలుసా బ్రో భయపడ్డావా అసలు నువ్వు అదృష్టవంతుడు అక్కగా సార్ సత్యం సత్య హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సత్య 05 విత్ ద న్యూ బ్లాగ్ ద న్యూ వీడియో. సో గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే హార్స్ రైడింగ్ విత్ ఏ లేడీ. సో అక్క పేరు నీళ్ళు కదా, ఇప్పుడు క్రేజీ మజా వస్తుంది బ్లాగ్ లో. అక్క మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అక్క? 1 వీక్ అవుతుంది. ఇంకా దగ్గర పోతాను అందంటారు. సో గైస్ నా దాంట్లో ఈ జీ అనే హార్స్ ఉంది కదా, ఇది బంజారాస్ మొత్తం ఫేమస్. ఆల్మోస్ట్ ఈ బంజారాస్ ఎవరున్నా దాన్ని గుర్తుపడతారు. సో హైలైట్ ఏంటంటే ఆ గుర్రం చాలా అగ్రెసివ్ అనమాట. కానీ అక్క మాత్రం 1 వీక్లో నేర్చేసుకుంది. అదిదా హైలైట్. నేర్పించింది నేర్పిస్తాను అన్నకు తెలుసు. ఓకే నెక్స్ట్ నువ్వేనా బ్రో? తర్వాత అక్క ఇప్పుడు వీడియోలో 1 2 3 స్టార్ట్ అయ్యా అట్లా జుప్మని వెళ్ళిపోవాలా ఎడిటింగ్ నేను చేస్తా అట్లా. మీరు అటు నుంచి స్పీడ్ అవ్వాలి. బ్రో క్రేజీ బ్రో. వచ్చేసింది వీడియోలా వచ్చింది జుమ్మని కొట్టినా. అసలు ఈ గుర్రం పోతున్నా పక్క నుంచి కారు పోతే హైలైట్ ఉంటుంది అసలు క్రేజీ మజా వస్తుండే. చలో స్టార్ట్. సో గైస్ అక్క అయితే క్రేజీ రైడ్ చేస్తుంది. ఎందుకంటే మేము అన్న నేర్పించిన చాలా మందిలా ఈ అక్కనే చాలా తొందరగా నేర్చుకుంది అనమాట హార్స్ రైడింగ్. అక్కకి చాలా ఇంట్రెస్ట్. అండ్ అక్క వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. వెయిట్ అన్న భయపడ్డావా? గట్టిగా దగ్గర వచ్చిన తర్వాత లేదు స్ట్రైట్ వచ్చేస్తా.
మీ డాడీ క్రికెట్ ఆడుతున్నా నువ్వు కూడా వచ్చినావు. ఏ ఇటు ఫేస్ చేసావేంటి? ఏమైందిరా? ఏమైంది నీకు? ఇప్పుడు వేసుకోవాలనుకుంటా ఆ డైలాగ్. ఎగిరిత్త అన్న భయపడుతుంది. కాదు ఎడిటర్ బ్యాక్గ్రౌండ్ లో ఇది అవుడా వాటర్ వస్తుంది. ఏయ్ బ్రో బ్రో అన్నా నువ్వు బ్యాట్లు ఎవరితో భయపడుతుంది అన్న అది. నేను ఫస్ట్ డే ఎక్కిన అంటే ఇప్పటివరకు నా భయానికి ఎక్కట్లే. ఎందుకు? అది నార్మల్గా ఇచ్చేస్తుందా అంత ఫ్రెండ్లీ. అక్క టర్న్ టర్న్ రావాలి. నాకు గుర్రం టర్న్ అయ్యేటప్పుడు పిచ్చ 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 పిచ్చి ఇష్టం తెలుసా బ్రో. అది టర్న్ అయ్యేటప్పుడు అసలు ఒక క్రేజీ వైబ్ ఉంటుంది అసలు దాని దగ్గర. అక్క షూ సౌండ్ మస్తు మజా వస్తుంది కదా. షూ సౌండ్ మస్తు మజా వస్తుంది కదా. మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. సో గైస్ చీకటి అవుతుంది గైస్. ఇప్పుడు లైటింగ్ కూడా రాదు. లైటింగ్ కూడా రాదు. అంతే. ఇంకా ఇంకొక ఇటు బ్యాక్ వచ్చినప్పుడు ఇంకో క్లిప్ తీసుకొని ఇంకా యాక్చువల్లీ మనం ఏంటంటే మనము ఆఫ్టర్నూన్ లో ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుండే. క్రేజీ ఏంది బ్రో అంత మాట అన్నావు? అది కూడా ఇళ్ళకి వస్తే అంతేగా డైరెక్ట్ మనం ఒక చెప్పిన అది కూడా ఇళ్ళకి వస్తుంది. అక్క మీరు హ్యాండిల్ అట్ అన్నా కూడా పర్లేదు ఇళ్ళకి. భయపడ్డావా? హౌ డు యూ ఫీల్ అక్క 1 వీక్ లో ఇంత మంచి ఆర్ట్స్ నేర్చుకున్నారా? కారణం హూ ఇస్ ద రీజన్? ఎస్ కానీ చాలా సపోర్ట్ జీ చేసింది మనకి. జీతో అంత తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకోవడం అక్క అదృష్టం. అర్థం కాలే. జీని తొందరగా ఫ్రెండ్ చేసుకోవడం అక్క అదృష్టం. తొందరగా ఫ్రెండ్ చేసుకోలే నిన్న. అవును అదే జీ నిన్ను తొందరగా ఫ్రెండ్ చేసుకుంది అంటున్నా. అవును జీ చాలా తొందరగా మిమ్మల్ని దగ్గర తీసుకుంది. లేకపోతే అసలు తంతుండే కామెంట్. నేను 4 సార్లు ఇంత గ్యాప్ లో ఇంత గ్యాప్. అసలు నువ్వు అదృష్టవంతుడు అక్కగా సార్. తప్పించుకున్నట్టు వాడు ఇప్పుడు కూడా నేను చెయ్యి దగ్గర పెడితే కొరికేకి వస్తాను. భయపడ్డావా? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏమైందిరా నీకు? ఏంలే మట్టి పోతుంది లోపల ముక్కులకి. అయితే మనకి ఫుల్ చీకటి అవుతుంది గైస్. మేమైతే ఇప్పుడు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత చిన్న బ్లాగ్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అనమాట. మీకు ఈ గుర్రం అయితే తెలుసుంటే మాత్రం అందరు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ బందర్స్ ఉన్నది అందరికి తెలుసు జీ పాప. సో బాయ్ గైస్. డూ సబ్స్క్రైబ్ బ్రో. ఏమైతే డూ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.